సంబంధమైనది కొంచెము కూడా మనం పాలు పోసి మన కుటుంబంలో పెంచుకోవద్దు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మన పాత స్థితికి గుడ్ బై చెప్పాలి. ఆమెన్. కొంతమంది క్రైస్తవులు దేవుని యొక్క సన్నిధికి వస్తారు, క్రైస్తవులుగా మార్చబడతారు, కానీ వారి పాత ఆచారాలు వారు విడిచిపెట్టుకోలేకపోతారు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం నుంచి దయచేసి చదవాలి. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి ఎలీషాలో ఉన్న 2 లక్షణాలను మనం ధ్యానించుకుందాం. నేను నమ్ముతున్నాను ఈ యొక్క 2 లక్షణాలు ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, మనందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఏలియా యొక్క దుప్పటి పడగానే ఎలీషా వెళ్ళి తన తల్లిదండ్రులని ముద్దు పెట్టుకొని వచ్చినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, when we have a human relationship, we will lose the heavenly relationship. మనము ఈ లోక సంబంధమైన సంబంధాలపై మనము ఎక్కువగా మన మనస్సులను కేంద్రీకరిస్తే దైవ సంబంధమైన సంబంధం, పరలోక సంబంధము మనకు గ్రాడ్యువల్ గా దూరం అవుతూ ఉంటుంది. We must give a right place to God. Amen. Hallelujah. మన జీవితంలో దేవునికి సరి అయిన స్థలమును, ప్రాముఖ్యమైన స్థలమును మనం దేవునికి ఇవ్వాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు కొంతమందిని బహుబలంగా వాడుకున్నాడు, కొంతమందిని పక్కకు పెట్టేయటానికి కారణం ఏంటిదంటే, కొంతమంది దేవుడు పిలిచినప్పుడు దేవుణ్ణి వెంబడించే సమయంలో దేవుని వైపే వారి యొక్క మనస్సులను కేంద్రీకరించినారు. ఆమెన్. హల్లెలూయా. మన మనస్సు ఎప్పుడైతే మనం దేవుని మీదనే ఉంచుతామో దేవుడు గ్రాడ్యువల్ గా మనల్ని, మన కుటుంబాలని బ్లెస్ చేస్తూ ఉంటాడు. కానీ మనము 2 పడవల మీద కాళ్ళు పెట్టి మనం ముందుకు సాగితే చేరవలసిన గమ్యానికి మనము చేరలేం. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవలసినది, మనం దేవునికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆమెన్. యేసయ్య తర్వాతనే నీకు నీ భార్య, యేసయ్య తర్వాతనే నీ భర్త, యేసయ్య తర్వాతనే నీ బిడ్డలు, నీ ఉద్యోగము, నీ ఆస్తి. యేసుక్రీస్తు ప్రభువుకి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మనం దేనికైనా ప్రాధాన్యత ఇవ్వటం మనం నేర్చుకోవాలి. కానీ మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఈ లోక సంబంధమైన బాంధవ్యాలకి, ఈ లోక సంబంధమైన కట్టడాలకి మనము మొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుని యొక్క సన్నిధి మన కుటుంబం నుంచి దూరం అయిపోతూ ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకు సాగుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, వాక్యం చదువుతున్నావు, కానీ నీవు నీకోసము రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మరలా నీకోసం రాబోతున్నా యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు ఏ ప్రాధాన్యత ఇస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఏలియా పరిచయం కాగానే ఎలీషా ఏం చేసినాడంటే తల్లిదండ్రులకి గుడ్ బై చెప్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. తల్లిదండ్రులకి గుడ్ బై చెప్పి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ముందుకు సాగిపోయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అంటే మన జీవితంలో తల్లిదండ్రులని విడిచిపెట్టమని కాదు, భార్యని విడిచిపెట్టమని కాదు, భర్తను విడిచిపెట్టమని కాదు, కానీ
నీవు ఎట్లుండాలంటే నీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాము చూడండి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినాడు కాబట్టి తనకు ఒక్కడైన ఒక కుమారుణ్ణి బలి అర్పించమన్నప్పుడు దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు కాబట్టి ఆ బలి అర్పించటానికి కూడా వెనకాడలే. ఎందుకంటే దేవుని తర్వాతనే ఇస్సాకుని ప్రేమించినాడు అబ్రహాం. ఒకవేళ ఇస్సాకుకి ఇంపార్టెన్స్ ఇస్తే అనేక సాకులు పెట్టి తప్పించుకునేవాడు అబ్రహాం. కానీ దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు కాబట్టి తన కుమారుణ్ణి బలి అర్పించటానికి కూడా వెనకాడలే. ఎందుకు కొంతమంది దీవించబడుతుంటారు, ఆశీర్వదించబడుతుంటారు, విత్ ఇన్ ఏ షార్ట్ టైం వారి యొక్క పీక్ లెవెల్స్ లోకి వెళ్ళిపోతుంటారు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, అనేక బ్లెస్సింగ్స్ ని పొందుకుంటారు విత్ ఇన్ ఏ షార్ట్ టైం. బికాస్ వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ యవన బిడ్డ, యవన తమ్ముడు, యవన చెల్లి, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువుకి ప్రథమ స్థానమును ఇవ్వటానికి నువ్వు సిద్ధపడు. యేసయ్యని ప్రేమించిన తర్వాతనే మనం ఈ లోకాన్ని ప్రేమించటమైనా, ఈ లోక సంబంధమైన రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇవ్వటమైనా మనము నేర్చుకోవాలి. చూడండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. శిష్యులు దోణిలో ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. సడన్ గా పేతురు లేచి యేసుక్రీస్తుని చూసి, యేసయ్యా, నీవు సముద్రం మీద నడుస్తున్నావు కదా నాయనా, నేను కూడా సముద్రం మీద నడవటానికి నాకు అవకాశం ఇవ్వు అన్నప్పుడు, ఓకే పీటర్, కమాన్ అనేసి అన్నాడు యేసయ్య. ఎప్పుడైతే పేతురు సముద్రం మీద నడవటం ప్రారంభించినాడు, యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నంతసేపు పేతురు నడవటం ప్రారంభించినాడు. కానీ ఎప్పుడైతే ఆ ప్రక్కలో నుంచి అలలు, తుఫానులు, గాలులు వచ్చినాయో ఇమీడియట్ గా తన మైండ్ని డైవర్ట్ చేసుకున్నాడు. ఈ పేతురికి ఒక సెకండ్ థాట్ వచ్చేసింది. ఆమెన్. ఫస్ట్ థాట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, సెకండ్ థాట్ కమ్స్ ఫ్రమ్ డెవిల్. యేసయ్యను చూసినాడు, ప్రయాణమును ప్రారంభించినాడు. కానీ ఎప్పుడైతే సెకండ్ థాట్ వచ్చిందో, గాలిని చూసినాడో, మునిగిపోవటము ప్రారంభించినాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎందుకు దేవుడు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడు? ఎందుకు నీ కుటుంబంలో బ్యాక్లాగ్స్ అనేటివి మిగిలి ఉన్నాయి? బికాస్ నీవు అవసరత ఉన్నప్పుడు నీకు యేసయ్య కావాలి, అవసరత తీరిన తర్వాత లోకంలో ఉన్న ప్రజలు కావాలి. కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, ఈ రోజు నుంచి మనం యేసయ్యకి ఇంపార్టెన్స్ ఇద్దాం. రోషే హెల్లా హవా మెహందసి ఇజ్జోహా నహెల్లో అందసి. నా రైట్ సైడ్ ఒక సహోదరుడు ఉంటున్నాడు. నీవు నీ భార్యను ఎక్కువగా ప్రేమించి 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 ఈరోజు నీ భార్య నుంచి నువ్వు చేదును అనుభవిస్తున్నావు. ఈరోజు నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావంటే, అయ్యో నా భార్యను నేను ఇంత ప్రేమించినానే, ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినానే, ఈరోజు నా భార్య నుంచి ఇంత భయంకరమైన చేదు అనుభవిస్తానని ఎన్నడూ కూడా అనుకోలే, నా భార్య నుంచి ఇంత మెంటల్ ప్రెషర్స్ నేను అనుభవిస్తున్నానే అని నువ్వు ఈ రోజులలో ఆలోచిస్తున్నావు. బికాస్ నీవు యేసయ్య కంటే ఎక్కువగా నీ భార్యకి ఇంపార్టెన్స్ ఇచ్చినావు. ఈరోజు నీ భార్య నీకు చేదుగా మారిపోయింది. ఎవరా సహోదరుడు? నా రైట్ సైడ్ ఉన్నాడు, సిగ్గుపడకుండా లేచి నిలబడు. ఈరోజు అనాయింటింగ్ నీ ఫ్యామిలీలో రిలీజ్ అవుతున్నది. ఎక్కడున్నావు? నిలబడి నీ కుడి చేయి పైకెత్తు. వండర్ఫుల్ బ్రదర్. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈరోజు నువ్వు అనేకుల ముందు నవ్వుతూ కనబడుతున్నావు, కానీ నీ కుటుంబంలో సమాధానం, నెమ్మది లేదు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టచ్ టచ్. ఈ రోజు నుంచి యేసయ్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. గొప్ప అద్భుతం చూడబోతున్నావు ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. ఈ గ్యాప్ లో ఒక సహోదరుడు ఉన్నాడు. నువ్వు ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయినావు, భయంకరమైన వ్యసనాలకు అడిక్ట్ అయిపోయినావు, విడిచిపెట్టాలనుకుంటున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు, దానికి నువ్వు అడిక్ట్ అయిపోయినావు, ఆ ఉచ్చుళ్ళల్లో నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఈ గ్యాప్ లో ఉన్నావు. కమాన్ బ్రదర్, లేచి నిలబడ్డానా?
సిగ్గుపడకుండా లేచి నిలబడి బిడ్డ. వండర్ఫుల్ నాన్న. ఆ బ్రదర్ చూడండి ఎట్లా ఏడ్ చేస్తున్నాడో. ఈ రోజు నుంచి ఒక క్రొత్త లైఫ్ స్టార్ట్ చేస్తావా? తాగుడు మానేస్తావా? వావ్. ఇక ఎన్నడూ నువ్వు ఆల్కహాల్ జోలికి వెళ్ళవు నాన్న. తన వైఫ్ ఎక్కడున్నది? వా, ఎంత సంతోషం తల్లి. ఆ ఫ్యామిలీని చూడండి ఒక్కసారి. ఇటు రండి ఇద్దరు చూడండి. తన దుఃఖం అంతా కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ ఏ డాక్టర్స్ అయినా ఈ సంతోషాన్ని ఇవ్వగలుగుతారా? కానీ ఈరోజు ఈ కుటుంబానికి చూడండి, ఆ ముఖంలో ఏడుపు. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతుంది తల్లి? 6 సంవత్సరాలు బట్టి తాగుతున్నాడు. 6 సంవత్సరాలు బట్టి. 6 సంవత్సరాలు. నీ కుటుంబంలో సమాధానం ఉన్నది? లేదండి. కానీ ఈరోజు ఈ కుటుంబాన్ని దేవుడు తన సమాధానంతో నింపుతున్నాడు. మైక్ తీసు. ఈ రోజు నుంచి ఆల్కహాల్ జోలికి వెళ్తావా? దాని జోలికి వెళ్ళండి సార్. అమ్మా, దాని జోలికి వెళ్ళండి. వెళ్ళవా? ఇక వెళ్ళండి. కొత్త జీవితం ప్రారంభిస్తావా? కొత్త జీవితం ప్రారంభిస్తాం. అందరం 2 చేతులు పైకెత్తండి. తండ్రి, ఈ కుటుంబం అనేకులకు సాక్షి బిడ్డలుగా బ్రతుకును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్, 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 ఆమేన్. మా లైఫ్లో మేము నేర్చుకున్నది ఇదొకటే ఒక సీక్రెట్. వీఆర్ నాట్ ఫ్రమ్ మెట్రోపాలిటన్ సిటీస్, బెంగళూరు, చెన్నై, కల్కట్టా. రియల్లీ వీఆర్ ఫ్రమ్ రిమోట్ ఏరియా. మా ఏరియాకి వస్తే ఎంత రిమోట్ ఏరియాలో మీకు అర్థమవుతుంది. కానీ ఆ అడవిలో దేవుడు మాకు నేర్పించిన అనుభవం ఏంటిదంటే, యేసయ్య కంటే ఎక్కువగా మేము దేనిని ప్రేమించలే. మా పేదరికంలో యేసయ్యను ప్రేమించినాం. మాకు ఇప్పుడున్న స్థితిలో కూడా మేము యేసయ్యకి ఇంపార్టెన్స్ ఇవ్వటం ప్రారంభించినాం. అది ఒకటే ఒక సీక్రెట్ మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. ఇదిగో ఏలియా దుప్పటి పడగానే మమ్మీ గుడ్ బాయ్, డాడీ గుడ్ బాయ్ అన్నాడు, అంతే. ఇక లైఫ్లో ఎప్పుడు కూడా మమ్మీ డాడీ జ్ఞాపకం రాలే ఎలీషాకే. నా ప్రియ సహోదరి, ఈ రోజు నుంచి యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తావా? అవును, నేను యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తానన్న వారు కుడి చేయి పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎలీషా జీవితంలో ఉన్న బ్యూటిఫుల్ అనుభవం ఏంటిదంటే, దేవుడిని ఎక్కువగా ప్రేమించినాడు. లాస్ట్ అండ్ ఫైనల్ మాట చెప్పి నేను ముగించేస్తాను. 21వ వచనం దయచేసి చదవాలి. నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పెను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజులలో 12 అరకలు ఒక వ్యక్తికి ఉంటే ఆయన లక్షాధికారి. ఈ ఎలీషా ఏం చేసినాడంటే, ఈ 12 అరకల ఎడ్లని అమ్మి ఆ అమౌంట్ని బ్యాంకులో డిపాజిట్ చేయలే. హల్లెలూయా. ఎప్పుడైనా సేవలో అవసరం ఉంటే ఆ అమౌంట్ తీసి వాడుకోవచ్చు అని ఆ అమౌంట్ని డిపాజిట్ చేసి పెట్టలేదు. కానీ ఆ ఎడ్లనన్నిటిని కూడా ముక్కలు ముక్కలు నిర్మూలం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నిర్మూలము చేసి ఉట్టి చేతులతో ఏలియా వెనకాల వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనం నేర్చుకోవలసిన ఈ 5వ లక్షణం ఏంటిదంటే, దేవుడు మనల్ని ఎప్పుడు దీవిస్తాడు అంటే, దేవునికి ఆయాసకరమైనది కొంచెము కూడా మనలో ఉండొద్దు. ఆమెన్. అర్థమవుతుందా? దేవుణ్ణి దుఃఖపరిచేది, దేవుణ్ణి గాయపరిచేది, లోక సంబంధమైనది కొంచెము కూడా మనం పాలు పోసి మన కుటుంబంలో పెంచుకోవద్దు. మనం ఎప్పుడైతే
ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మన పాత స్థితికి గుడ్ బై చెప్పాలి. ఆమెన్. కొంతమంది క్రైస్తవులు దేవుని యొక్క సన్నిధికి వస్తారు, క్రైస్తవులుగా మార్చబడతారు, కానీ వారి పాత ఆచారాలు వారు విడిచిపెట్టుకోలేకపోతారు. వివాహము జరగాలంటే ఏం రోజు కావాలా వాళ్ళకి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పాలా? మంచి రోజులు కావాలా? ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలా వాళ్ళకి? వాస్తు కావాలా? కిటికీలు అక్కడ ఉండాలా, తలుపులు ఇక్కడ ఉండాలా? దేవుని దగ్గరికి వస్తారు కానీ ఆ పాతవి విడిచిపెట్టుకోలేకపోతారు. కానీ మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనం నేర్చుకోవలసినది ఏంటిదంటే, మనం దేవుణ్ణి వెంబడించేటప్పుడు లోక సంబంధమైనవి కొంచెం కూడా మనలో ఉండొద్దు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, మరి ఈ పరిచర్యలో ఎన్నో రీతిలుగా దేవుడు సహాయం చేస్తూ మరి కల్వరి ప్రత్యక్షత అనేటువంటి మాస్ పత్రిక మరి మంత్లీ మ్యాగజైన్ మేము విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి వైజాగ్ పట్టణంలో. అందులో నుంచి అనేక విషయాలు ఇంకా ఈ యొక్క పరిచర్య గురించి వివరాలు రాస్తున్నాం. అంతేకాక దేవుని యొక్క వాక్యం మీ హృదయాలని ఆదరించడానికి, బలపరచడానికి, మీ ద్వారా అనేకులను ఆదరించడానికి ఈ మాస్ పత్రిక కల్వరి యొక్క మాస్ పత్రికని మేము విడుదల చేస్తున్నాం. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ సంప్రదించి మీరు తీసుకోవచ్చు. అవి కేవలం మీ ఆత్మీయ జీవితాలను పెంపొందించుటకు, అనేకులని క్రీస్తు ప్రేమను చూడడానికి మాత్రమే ఈ యొక్క మాస్ పత్రికను మేము రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు దీనిని చదవండి, అనేకులకు చదివించండి, జీవితాల్లో సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవించాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండవదిగా మా యొక్క పరిచర్యలో మరి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షినటువంటి పాటల సిడీని ఇయర్ అతికాంక్షినుడు ఓపెన్ చేయడం జరిగింది. రియల్లీ మా జీవిత అనుభవాల్లో నుంచి రచించిన పాటలవి. మా యొక్క చేదు అనుభవాలని మధురముగా ఆయన ప్రేమతో ఏ విధంగా మమ్మల్ని ఆదరించాడో ఆయన కృప గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి ఈ యొక్క పాటలు ఉంటున్నాయి. అతికాంక్షనీయుడైనటువంటి ఈ పాటల సీడీ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించి ఆత్మీయ అనుభవాలని అనుభవించుటకు, ఆత్మీయ మేలును పొందటానికి ఈ పాటలు వినవలసిందిగా మనవి చేస్తూ, మీ యొక్క జీవితాలు ఈ పాటలు ఆదరించాలని కూడా మేము ఆశపడుతున్నాం. కాబట్టి కావలసిన వారు మా ఫోన్ నెంబర్ సంప్రదించి తీసుకోవచ్చు. ఈ పాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించబోతున్నాడు. అంతే. చీకటి శక్తులు, అంధకార శక్తులు, బాణామతి కంట్రోలింగ్ డెవిల్స్ కింద పడిపోతూ ఉంటాయి. అట్టి వారిని మాత్రం తెచ్చేసేయండి. కింద పడిపోయి దయ్యాలు కొట్టుకుంటా ఉంటాయి, తెచ్చేసేయండి అంతే. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడా? ఆరాధిస్తుండండి అంతే, అద్భుతాలు జరగబోతున్నాయి. బయటికి వచ్చేసాయి, రా, బయటికి రా, అటు తిప్పండి. వస్తావా ఇంకోసారి? వస్తావా ఇంకోసారి? ఈమె దగ్గరికి వస్తావా ఇంకోసారి? ఎన్ని రోజులు అవుతుంది? వెళ్ళిపో. ఈ దయ్యాలన్నీ కాలిపోవను కాక. పట్టుకోండి వెనకాల. టచ్ టచ్ బ్లూ శారీ. యేసయ్యా టచ్ టచ్. పట్టుకోండి వెనకాల. టచ్ టచ్. ఇప్పుడే విడుదల, 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 విడుదల.
నా సాక్ష్యం ఏంటంటే, మా హస్బెండ్ లాస్ట్ ఫ్రైడే విపరీతమైన కడుపుల నొప్పితో బాధపడ్డాడు. ఇంకా నేను ప్రేయర్ ఆయిల్ అప్లై చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. ఇంకా అపెండిక్స్ అని చెప్పేసి ఆపరేషన్ చేయాలి, లేదంటే ఇంకా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పారు. ఇంకా నేను ప్రభువానికి తగ్గితే కనుక నేను స్టేజ్ పై నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నప్పుడు, ఆపరేషన్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అవుతుంది అనుకున్నప్పుడు స్కాన్ చేస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఏంటంటే లైవ్లో డాడీ ఎవరికైతే ఎన్ని అప్పులు ఉన్నాయో మీరు ముందు రాసి టీవీ ముందు పెట్టండి అన్నప్పుడు మేము మా అప్పులు రాసి టీవీ ముందు ఉంచుకున్నప్పుడు ఆ వీక్లోనే మాకు అప్పులు తీరిపోయినాయి. నా పేరు బిందు, మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. అయితే నేను దేవుని ఆత్మలో ఎదుగుతూ దిగజారిపోయిన స్థితిలో 4 years నుండి నేను దేవుని సన్నిధిలో నామకార్థ క్రైస్తవురాలుగా బ్రతుకుతున్న నన్ను నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి నడిపించబడ్డాను. అయితే ఆగస్టు నుండి నేను ఇక్కడికి వస్తూ దేవుని సన్నిధిలో మరలా నేను ప్రార్థించినప్పుడు మరలా దేవుడు తన ఆత్మతో నింపి భాషల వరంతో మళ్ళీ నాకు పాత జీవితాన్ని దయచేసినందుకు దేవునికి వందనాలు. అంతేకాక నాకు జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే చాలా భయం. 3 years నుండి ఒకటే జాబ్ చేస్తుండగా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని ఒక సండే ప్రేయర్ చేసుకొని, దేవా నేను 3 years అయిపోయింది, మళ్ళీ 4th year ఇదే కంపెనీలో రన్ కాకుండా నెక్స్ట్ నేను ఇంకేదైనా మంచి జాబ్కి వెళ్ళాలని ప్రేయర్ చేసుకున్నప్పుడు అనుకోని రీతిగా నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అయితే దానిలో నేను సెలెక్ట్ అవ్వడం నాట్ ఈవెన్ 1 day కూడా నాకు వేస్ట్ కాకుండా December 31st వరకు ఒక కంపెనీలో చేసి Jan 1st నుంచి ఇంకొక కంపెనీలో జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దాని నిమిత్తమే దేవునికి వందనాలు. మాకు ఒక తమ్ముడు ఉన్నారు, 2 తమ్ముళ్ళు. దాంట్లో ఒక తమ్మునికి హీమోగ్లోబిన్ లెవెల్ 4కి పడిపోయింది అనమాట. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే తనకి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, సో తనని ఐసీయూలో అడ్మిట్ చేయాలని చెప్పారు. ఐసీయూలో అడ్మిట్ చేయకుండా మేము విశ్వాసంతో లైవ్ ప్రోగ్రామ్లో స్లిప్ రాసి పెట్టాము. ఆల్ అనాటింగ్ తమ్ముని తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్ళి మళ్ళీ హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే తమ్మునికి హీమోగ్లోబిన్ లెవెల్ 14%కి పెరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నేను బీఎస్సీ నర్సింగ్ కిమ్స్లో చేస్తున్నాను. సో నేను ఇంతవరకు చదివిన ప్రతి స్టడీస్లో దేవుడు నాకు అన్నింటిలో ఫస్ట్ క్లాస్ ఇచ్చాడు. సో ఇక్కడికి వచ్చిన ఎవ్రీ మంత్ నేను ఆల్ అనాటింగ్ తీసుకుంటున్నాను కదా దేవా, నా లైఫ్లో ఒక డిఫరెన్స్ చూడాలని నేను ప్రేయర్ చేశాను. ఎగ్జామ్ నెక్స్ట్ డే ఆంటీతో వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాయడం జరిగింది. దేవుడు నాకు అనుకోని రీతిగా డిస్టింక్షన్ ఇచ్చి నా కాలేజ్లో ఒక టాపర్గా ఉంచినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం ముగిస్తున్నాను. నేను ఇక్కడికి Jan 1st నుంచి వస్తున్నానండి. సో Jan 1stలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు షారోన్ సిస్టర్ ప్రేయర్ చేశారు. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, మీకు అద్భుతాలు మీ వెంట వస్తాయి అని చెప్పారు. నా జీవితంలో చాలా అద్భుతంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. నేను ఫస్ట్ రౌండ్ మైక్రోసాఫ్ట్లో సెలెక్ట్ అవుతున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. యూఎస్ రౌండ్లో నేను ఎలా సెలెక్ట్ అవ్వగలను అని. ఇండియాలో అయితే నేను సెలెక్ట్ అయిపోయాను, కానీ యూఎస్ రౌండ్లో నేను సెలెక్ట్ అవ్వాలి అంటే నాకు చాలా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వర్షిప్కి నాకు చాలా అద్భుతంగా నాకు దేవుడు గొప్పగా ఆశీర్వదించి మైక్రోసాఫ్ట్లో నాకు జాబ్ ఇచ్చారండి. అది కూడా పెద్ద ప్రాజెక్ట్లో ఇచ్చారండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్లో నాకు రోల్ ఇచ్చారు. దానికి నేను షారూన్ సిస్టర్ గారికి, బ్రదర్ ప్రవీణ్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీరు కూడా అద్భుతాలు పొందాలని కోరుకుంటున్నానండి. రెంట్కి ఇద్దామని 3 నెలల నుంచి ఖాళీ ఉన్నది. అందరు వస్తురు చూస్తురు వెళ్తురు. నేను పోయిన సండే వచ్చి నా పేరు చేసుకొని ఆ బుక్ తీసుకెళ్ళి ఆడ పెట్టిన. మండే రోజు వెళ్ళి పెట్టిన అర్ధ గంటకే వచ్చి మాకు 2 లక్షలు అప్పు ఉంది. అప్పు గురించి నేను ఎక్కువ ప్రార్థన చేసిన, ఇటుకి వచ్చి కన్నీరు ప్రార్థన. అయితే మేము వాళ్ళకి అడగక ముందే మేము 2 లక్షలు ఇస్తామమ్మా, మీ ఇంట్లో ఉంటాము, మీరు ఎప్పుడు ఇస్తారు, ఇంట్రెస్ట్ గిట్ట ఏమొద్దు అన్నారు. నాకు దేవుడు ఆ బుక్ వల్ల చాలా మేలు చేసిండమ్మా నాకు. ఇంకొకటి నేను మా కూతురు గురించి వచ్చినమ్మా నేను టీవీలో చూసి. ఇక మా హస్బెండ్ ఏమో ముందు వెళ్ళొద్దు రాత్రిపూట అంటుండే, కానీ నేను చాలా పేరు చేసుకొని ఇక్కడికి వచ్చిన. ఇక మా ఆయనకుతే 5 అవుతుంది నువ్వు వెళ్ళవా అని అంటుండమ్మా. చాలా మారిండు మా భర్తవి. తనకి ఇల్లు ఉంది, ఎవరు రెంట్కి రావట్లేదు, 2 లక్షలు అప్పు ఉంది. కల్వరి ప్రత్యక్షత బుక్ గురించి నేను చెప్తున్నప్పుడు విశ్వసించి లాస్ట్ వీక్ ఆ బుక్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టిందంట. పెట్టిన గంటకే 2 lakhs ఒక వ్యక్తి ఇచ్చి ఇల్లు రెంట్కి తీసుకోవటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ జీవము కలిగిన వాక్కు మీ ఇంట్లోకి వస్తుండగా మీ ఇంట్లో ఉన్న శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ పత్రిక ఒకవేళ బాధల్లో ఇట్లా కష్టాల్లో ఉన్న వారికి మీరు ఎవరికి ఇచ్చినా వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా,